హలో అండి, నమస్తే. ఈరోజు నేను మీతో ఒక చిన్న మినీ వ్లాగ్ని అయితే షేర్ చేసుకుంటున్నానండి. అది ఏంటంటే శ్రీశైలంకి తూర్పు ద్వారముగా శ్రీచక్ర ఆధారిత నిర్మాణంగా ప్రపంచంలోని ఏకైక శివాలయం అండి. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురంకి 40 కిలోమీటర్స్ దూరంలో త్రిపురాంతకం మండలంలోని ఒక చిన్న గ్రామం అండి. ఇక్కడ శివుడు త్రిపురాసుర సంహారం తరువాత కుమారగిరిపై త్రిపురాంతకేశ్వరునిగా స్వయంభువై వెలసినట్లు, అలాగే పార్వతీమాత త్రిపురాంబగా వెలసి కదంబ వనవాసిని బాలా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటున్నట్టు స్థల పురాణం అండి. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి. అక్కడ మీకు కొండ మీద కనిపిస్తుంది కదా, అదేనండి త్రిపురాంతకేశ్వర స్వామి టెంపుల్. అలాగే అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడేనండి, కొండ కింద. మనకి అక్కడ నుంచి చూస్తే స్వామివారి టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం స్వామివారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. మేమైతే ఈ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు మాకు తెలియదు ఈ టెంపుల్ గురించి. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ చెప్పడంతో మేము ఈ టెంపుల్కి రాగలిగాము. నిజంగా టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. మీరు ఎవరైనా రావాలి అనుకుంటే తప్పకుండా వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోండి. అలాగే త్వరలో శివరాత్రి రాబోతుంది కదండి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి విజిట్ చేస్తారు అన్న ఉద్దేశంతోనే నేను మీతో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నానండి. తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయవలసిన ప్లేస్ అండి. నిజంగా టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది అండ్ అలాగే చాలా పురాతనమైన టెంపుల్ అండి. తప్పకుండా విజిట్ చేయండి. అలాగే ఇక్కడ మనకి కాలినడకన వచ్చే వారి కోసం మెట్ల మార్గం కూడా ఉందండి. ఇదిగోండి, ఇదేనండి ఆ మెట్ల మార్గము. ఎవరైనా కాలినడకన రావాలనుకున్న వారి కోసం ఇలా మెట్ల మార్గం కూడా ఉందండి. అలాగే ఇక్కడ స్వామివారి పూజకు కావాల్సిన సామాగ్రి కూడా మనకు ఇక్కడే దొరుకుతుందండి. గుడి దగ్గరే అమ్ముతున్నారు. ఇలా గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఎదురుగానే ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుని దర్శనానికి వెళ్ళాలండి. మేము కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒకసారి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకొని తర్వాత గుడిలోకి వెళ్దామని ప్రదక్షిణ చేస్తున్నాము. ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే మనకి ఈ గుడి ఆవరణలోనే ఈ చిన్న చిన్న టెంపుల్స్ చాలా అయితే ఉన్నాయండి. అందులో ఒకటైన ఇదిగోండి చెన్నకేశవ స్వామి టెంపుల్ ఒకటి అండ్ అలాగే అక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయండి. మేము ఇలా ప్రదక్షిణ చేసుకున్న తరువాత ఇక్కడ ఒక శివలింగం ఉందండి. ఇక్కడే మేము పూజ చేసుకొని ఇక దర్శనానికి వెళ్దామని ఇక్కడ పూజ చేసుకుంటున్నామండి. ఇక్కడ ఈ గుడి చాలా పురాతనమైనది అండ్ అలాగే చాలా మహిమగల టెంపుల్. అందులో శివయ్య స్వయంభూ వెలసిన టెంపుల్ అని మనం స్థల పురాణంలో చూసాం కదండి. సో అందుకని మేము మళ్ళీ ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా, అందుకని ఇక్కడ మన చేతితో పూజ చేసుకొని వెళ్ళాలన్న ఉద్దేశంతో మేము పూజ చేసుకొని తర్వాత దర్శనానికి వెళ్ళామండి. శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము అమ్మవారి టెంపుల్కి వచ్చేసామండి. చూసారు కదా, ఇక్కడ నుంచి మనకి స్వామివారి టెంపుల్ కొండ మీద కనిపిస్తుంది. ఇప్పుడైతే మేము అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక ఇక్కడైతే మేము అమ్మవారికి కావాల్సిన కొబ్బరికాయ పూజా సామాన్ అయితే తీసుకున్నామండి. గుడిలో అయితే కొట్టడానికి లేదండి. దర్శనం అయిన తర్వాత మనం బయట కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. అండ్ అలాగే దర్శనానికైతే మేము టికెట్ తీసుకున్నామండి. నార్మల్ దర్శనానికే వెళ్ళాము. టికెట్ రేట్ అనేది నాకు ఐడియా లేదండి, గుర్తు రావట్లేదు ఎంత అనేది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అక్కడే మేము టికెట్ తీసుకున్నాము. అక్కడ ఒక అతను కూర్చొని టికెట్స్ ఇస్తున్నారు కదా, ఇక్కడే మేము దర్శనానికి టికెట్ తీసుకొని ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బయట కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉందండి. ఇంకా అక్కడ మేము కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడే గుడి ఆవరణలోనే మేము దీపం పెట్టుకొని పూజ చేసుకొని అయితే ఇక మేము నెక్స్ట్ శ్రీశైలంకి బయలుదేరేసామండి. ఇక ఈ వీడియో కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.